ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మరో 2 రోజులు మేషరాశి వారు చక్రం తిప్పబోతున్నారండి. 14 ఏళ్ళ దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా సరే ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి. మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అంటే ధీరత్వం, కోపం, ధైర్యం, చికాకు, ఇసుక్కు, ఆలోచన తక్కువ, దూకుడుతనం ఇవన్నీ కూడా మేషరాశి వారికి అంటే కుజుడు లక్షణాలే. మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది, అంటే ధైర్యంగా ఉంటారు. మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించరు. చాలా త్వరగా దాన్ని ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి మనకు వస్తూ ఉంటుంది. ఎవరినైనా సరే, అది మిత్రులైనా సరే, బయటవారైనా సరే, ఎవరైనా ఒక మాట అంటే చాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారు సహించరండి. వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు కూడా. వీరిని చూస్తే ఎవరైనా సరే ఏమనుకుంటారంటే వీరి అహంభావులు, చాలా పొగరగలవారు, అలాంటి లక్షణాలు ఉన్నట్టుగా ఎదుటివారికి కనపడతారు. కానీ వీరిది చాలా సైలెంట్, అంటే నేచురల్ ముక్కుచూటి స్థానం అని చెప్పుకోవచ్చు. అది తొందరగా అందరికీ అర్థం కాదు. ముందుగా మనం వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులండి. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సరే అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించే అంతవరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలవిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు అంచనాలు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు కూడా. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా ఈ మేషరాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసే విధంగా ఉండవు. పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే అతి త్వరలోనే, అంటే మరో 2 రోజుల్లో ఈ మే నెలలో రాబోతున్నాయండి. మీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు ఇప్పుడు విముక్తి అనేది లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పవచ్చు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు సాహోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడుకోవడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదని విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది అనేది దాని గురించి కూడా అవగాహన కూడా మీకు కల్పించడానికి ప్రయత్నం చేస్తారు కూడా. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుందండి. ఇది వరకు అది కష్టం మీద కూడా సాధించలేని విజయాలు కూడా ఈ సమయంలో మీరు అది సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కళలు కూడా మీరు నిజం చేసే అవకాశాలు కూడా ఈ మేషరాశికి ఇప్పుడు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో జరగబోతున్నాయి.
అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలని అనుకుంటున్నారో, ఎటువంటి ఎదుగుదలను చూసి ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారో ఆ కళలన్నీ నిజమయ్యే రోజులు అయితే వచ్చేసాయండి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కోల్పోయిన బంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇది వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. 14 ఏళ్ళ దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం అనేది పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే 14 ఏళ్ళ నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగుతూ ఉంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లేపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతోగానో శ్రమ పడుతూ ఉన్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైతే సృష్టించబోతున్నారండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కారాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు, నష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్యఫలాన్ని మీరు భగవంతుడు మీకు అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు చూస్తారండి. జీరో నుండి హీరోగా ఎదుగుతారు. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ పొజిషన్కి అయితే వస్తారు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీకు మీ యొక్క జీవితం అనేది మారబోతుందండి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలో కూడా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ళు దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో కూడా విఫలం అవుతూ వచ్చారు. వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా అద్భుతాలు కూడా చూడబోతున్నారండి. మీరు కొన్ని ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కోటీశ్వర్లు కూడా అవుతారు. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలోనే అధిక లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో శత్రువులు బెడత కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారని, మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నెరవేర్చగలుగుతారు, అంటే నేర్చగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈరోజు తగ్గిపోతుంది. ప్రజల ఆకర్షణ కూడా పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరిగిపోతూ ఉంటారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తులుగా మారిపోతారండి. అంటే ఇది వరకు ఎవరైనా సరే మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క మంచి పనుల వల్ల వారు మీ యొక్క శ్రేయోభిలాషులుగా మారిపోతారు. అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క జీవితంలో తీసుకుని వస్తాడు. ఈ విధంగా జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణం కూడా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఉంటారు. వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అయితే అతి త్వరలోనే అంటే మరో 2 రోజుల్లో నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మే నెల నుంచి మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితాన్ని చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా ఈ మేషరాశి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజులు అద్భుతాలు అయితే మీ జీవితంలో మీరే చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా మీ యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే
మేషరాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి, మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి కూడా హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. అలాగే ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజలు చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువండి. ఈ మే నెల తర్వాత ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్షణమే ఆమెను వదిలి వెళ్ళండి. లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతి పెద్ద శత్రువు, అలాగే మీ యొక్క జీవితం నాశనం చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముందుగా మీరు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అందరితో కలుపుకొని పోయే తత్వం కలివారండి. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు కూడా. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడులు అంచనా వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పరిస్థితులకు తగినట్టుగానే చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు ఈ మేషరాశి జాతకులు. వీరి స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కొనసాగిస్తారు. ప్రజ ఆకర్షణ వీరికి అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ప్రజ అభిప్రాయానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. చిల్లరి వ్యాపారాలు ఎక్కువగా రాణిస్తారు. టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఉన్నత స్థాయికి వెళ్తారు. ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో మీకు కొంతమంది స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు ఇలా కొంతమంది ఉన్నారండి. వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క నాశనం మిమ్మల్ని కోరుకుంటుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. ఒకవేళ మీరు పెళ్ళి అయిన పురుషులైతే కనుక మీ యొక్క లైఫ్ను తను నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నం చేస్తుంది. అంటే తను మిమ్మల్ని ట్రాప్ చేయాలని ఎన్నో ప్రయత్నం చేస్తుందండి. ఈ విషయంలో మాత్రం మేషరాశి జాతకులు జాగ్రత్త అండి. పురుషుల విషయం అంటే ఈ మేషరాశి వారికి చెందినటువంటి పురుషులు ఏ విషయంలో అయినా సరే ఒక అంశం అనేది కనిపిస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని కుట్రలతో కొంతకాలంగా తను మీ పైన ఒక కుట్ర చేస్తుంది. ఒక నింద మీ పైన మోయడానికి కూడా ప్రయత్నిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీల పట్ల మేషరాశి వారికి చిన్న పురుషులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ మే నెల తర్వాత మీ పైన ఒక పెద్ద నిందన వేయడానికి తాను ప్రయత్నం చేస్తుంది. ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమమండి. మీరు పనిచేసే చోట కావచ్చు, మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, వ్యాపారస్తులు గనక వినియోగదారులు కావచ్చు, ఏదో ఒక రకంగా మీ జీవితంలోకి వచ్చి మీ యొక్క లైఫ్ని నాశనం చేయడానికైతే ప్రయత్నం చేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎల్ అనే అక్షరంతో కావచ్చు, కే అనే అక్షరంతో కావచ్చు, లేకపోతే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఈ స్త్రీని మీ జీవితం నాశనం చేసే అవకాశం మీ యొక్క జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి. ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క లైఫ్లో కనుక ఉన్నట్లయితే తన ప్రవర్తన మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం ఉంచవలసిన అవసరం అయితే లేదు కదా. ఒక వ్యక్తి మనం మంచిని కోరుకుంటారు, మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో, అలాగే పరాయి వాళ్ళతో ఏ విధంగా ఉన్నారో, వారికి ప్రవర్తన, మాట తీరు, పద్ధతి మనకు ఖచ్చితంగా ఆ విషయంపై అవగాహన అనేది కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ట్రాప్లో పడేసేదానికి ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా గమనించుకోండి. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం మీ తలకిందులుకొనే పరిస్థితి వస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను మీ పైన ప్రేమతో కాదో లేదా జీవితాన్ని నాశనం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుందండి. మీ లైఫ్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీ పట్ల ఈ మేషరాశి వారు చెందినవారు పురుషులు అప్రమత్తంగా ఉండవలసిన సమయం అయితే ఇదేనండి. లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీ కుటుంబ జీవితం అనేది సర్వనాశనం చేసుకుంటారు. ఒకవేళ మీకు సంతానం కనుక ఉన్నట్లయితే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ 3 అక్షరాలతో మొదలయ్యే వారు మీ యొక్క జీవితంలో ఉన్నా కానీ, కొత్తగా పరిచయం అయినా కానీ వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వారు నమ్మకస్తులైతే మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనే అంశాన్ని మీరు గమనించండి. అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదండి. ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మేషరాశి వారికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. ముఖ్యంగా అతి చనువు అస్సలు మంచిది కదండి, వారికి పెద్ద అవకాశంగా మారుతుంది. కాబట్టి పరాస్త్రీ పట్ల ఈ మేషరాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మే నెల తర్వాత మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మీ యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆమె మీ లైఫ్లో ఎంటర్ అవి మీ జీవితాన్ని నాశనం చేయడానికి, అలాగే మీ లైఫ్లోకి ప్రవేశించేటప్పుడు మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. ఇలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మళ్ళీ మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఒక ఆడ మనిషి విషయంలో జీవితంలోకి వచ్చిందంటే తలకిందులుగా మారుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య కూడా అనేది కనిపిస్తుందండి. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా ఇటువంటి వారు ఒకరు ఉన్నారండి. అంటే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పైన ఆరోపణలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మే నెలలో మీకు ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అతి చనువు అనేది ఎవరితో మంచిది కాదండి. ఏ విషయం కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. పర్సనల్ లైఫ్కి సంబంధించింది ఎవరితో కూడా చెప్పుకోవద్దండి. కుటుంబానికి సంబంధించింది కావచ్చు, అస్సలు చెప్పకండి. విరుగు పొరుగు వ్యక్తులతో కూడా మీతో క్లోజ్గా ఉండటమే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఒక వ్యక్తి ఉన్నారండి. కనుక ఎప్పుడు కూడా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఎవ్వరు కూడా చెప్పకండి. మీకు మీ పైన ఆరోపణలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, మీకు శ్రేయోభిలాషులు ఎవరో, మీ యొక్క చెడును కోరుకునేవారు ఎవరో అనే విషయం మీపై మీకు ఖచ్చితంగా అవగాహన అనేది మీకు ఉండాలండి. లేకపోతే మాత్రం కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. పురుషులు స్త్రీలు ట్రాప్లు అస్సలు పడకూడదండి. ఎందుకంటే ఒక జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలన్నా ఆడదే, బాగు చేయాలన్నా ఆడదే. కాబట్టి జీవితం నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించలేదు అంటే మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. తర్వాత వెనక్కి వచ్చి సర్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో మేషరాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాలి. విరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి స్త్రీలతో ఈ వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నాయి. మీరు పనిచేసే చోట కూడా అటువంటి వ్యక్తులు ఉండవచ్చు. మిమ్మల్ని లేనిపోని ఇరికాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మీపైన అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీ కార్యాలయంలో కూడా మీ గురించి చెడు ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే శనిదేవుని ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుందండి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలామంది శని భగవాన్ని తిడుతూ ఉంటారు. అలా కూడా అసలు ఎప్పుడు చేయకూడదండి. శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయండి. మీకు చాలా మేలు జరుగుతుంది. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి. శివ ఆరాధన కూడా చేయండి. మీరు మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీ శివయ్య మిమ్మల్ని ఎల్లవేళ కాపాడుతాడండి. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న మేషరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.